సిట్టింగులు హట్ అవుతారు సార్. ఐ డోంట్ కేర్. అది కాదు సార్, అసంతృప్తులు పార్టీలకెంచి వెళ్ళిపోతారు సార్. ఐ డోంట్ కేర్. సార్ ఇన్ని మార్పులు చేస్తే వచ్చే ఎలక్షన్లా మనం అనుకున్న టార్గెట్ రీచ్ కాలేమేమో సార్. ఐ డోంట్ కేర్. ఈ మార్పులతోని అవతల పార్టీలకు బలం పెరుగుతుంది సార్. ఐ డోంట్ కేర్. ఇగో గిట్లనే ఎవల మాట లెక్క చేయకుండా పార్టీల భారీ ప్రక్షాళనలు చేస్తున్నాడు కదా సీఎం జగనన్న. రోజుకో ట్విస్టు పూటకో మార్పు చేసుకుంటా వైసీపీలున్న లీడర్లకు షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. దేశంలో మొన్నటిదాకా జరిగిన ఎలక్షన్ల ప్రభావం కడమ రాష్ట్రాలలో ఎట్లున్నదో గాని తెలంగాణలో జరిగిన ఎలక్షన్ల ప్రభావం మాత్రం ఏపీ మీద గట్టిగానే ఉన్నదుల్లా. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని చెయ్యి పాటోళ్ల నినాదం లెక్కనే భారీ మార్పులు చెయ్యాలే, మళ్ళా మనమే గెలవాలే అన్నట్టే చేస్తున్నాడు జగనన్న. శానా జాగల సిట్టింగ్లను మార్చకనే తెలంగాణలో కారు పాటోళ్లు ఓడిపోయినరు అని అందరూ ఎంత నమ్ముతున్నారో గాని జగనన్న మాత్రం గట్టిగా నమ్ముతున్నాడు. అందుకే మొన్నట్సందే నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్చుకుంటా చాలా మంది వైసీపీ లీడర్లకు షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. ఇగియాల 4వ లిస్టు కూడా ఇడిచిండు. ఇయాలిడిచిన లిస్టుల ఒక ఎంపీ 8 ఎమ్మెల్యే స్థానాలలో ఇన్ఛార్జీల మార్పులు చేసిండు. ఇండ్ల కనిగిరి, తిరువూరు, మడకశిర, సింగనమల, నందికొట్కూరు ఇట్లా 5గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చి కొత్తోళ్లకు ఛాన్స్ ఇచ్చిండు జగనన్న. అట్లనే ఎంపీ గున్నోళ్లను ఎమ్మెల్యే ఇన్ఛార్జీలను వేసి, ఎమ్మెల్యే గున్నోళ్లను ఎంపీ ఇన్ఛార్జీలను వేసి కడుమోళ్లకు కూడా ట్విస్ట్ ఇచ్చిండు. ఇప్పటిదాకా 10 మంది ఎంపీ ఇన్ఛార్జీలను 58 ఎమ్మెల్యే ఇన్ఛార్జీలను ప్రకటిస్తే అందులో 28 మంది సిట్టింగ్లకు షాక్ ఇచ్చిండట. ముందు ముందు కూడా ఇంకొంతమందికి గిట్లనే షాక్ ఇయ్యబోతున్నాడట. మొన్న సీఎం కేసీఆర్ సార్ను కలిసినప్పటి సంధి జగనన్న ఇంకిన్ని మార్పులు చేస్తున్నాడు. అంటే కేసీఆర్ సారు ఓడిపోయిన అనుభవంతోని జగనన్నకు ఏ పాటో గట్టి సలహాలే ఇచ్చినట్టున్నాడు అని గుసగుస పెట్టుకుంటున్నారట చాలా మంది. అదీగాక నియోజకవర్గాలుగా జగనన్న సర్వే చేపించి గీ మార్పులు చేస్తున్నాడు. వచ్చే ఎలక్షన్ల 175కు 175 సీట్లు కొట్టుడు గ్యారంటీ అని ఇంకొందరు వైసీపీ లీడర్లు చెప్తున్నారు. జగనన్న మార్పుల మీద కొందరు వైసీపీ లీడర్లు అసంతృప్తిగుంటే ఇక ఇంకొందరేమో ఇన్ఛార్జీలందరూ అభ్యర్థులు గారు ఎలక్షన్ల నాటికి మళ్ళా మాకే టికెట్ ఇత్తడని ధీమాతోను ఉన్నారట. ఇక ఇంకా ఇంకొందరేమో బగ్గ హట్టై పార్టీ మారేనికి ఆలోచనలు చేస్తున్నారట. ఇక మార్చిన ఇన్ఛార్జీలకు నియోజకవర్గాలున్న క్యాడర్ ఏ పాటు సపోర్ట్ చేస్తారో, ఎలక్షన్ల నాటికి ఎందరు లీడర్లు పార్టీ మారుతారో, ఈ మార్పులతోని వచ్చే ఎలక్షన్ల పంక పార్టీకి లాభమైతదో నష్టమైతదో ఏమైతదో చూడాలే మరి అని అంటున్నారు పంక పార్టీలో జరుగుతున్న భారీ మార్పులను చూస్తున్నోళ్ళు. ఓ దిక్కు కొడుకు పెండ్లి పనులు, ఇంకో దిక్కు చెయ్యి పార్టీ హైకమాండ్ అప్పజెప్పిన బాధ్యతలు. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటా బగ్గనే కష్టపడుతున్నది కదా షర్మిలక్క. ఇక రేపో మాపో ఏపీల పాదం మోపి పీసీసీ బాధ్యతలు చేతబట్టి చెయ్యి పార్టీని రువ్వడి మీద ఉరికించటందుకు తయారైతున్నదట. మొదలు ఏమేం మార్పులు చెయ్యాలి, ఎట్లా పార్టీని ముంగటికి తీసుకుపోవాలి అని అన్ని ప్లాన్లు సిద్ధం చేసుకున్నదట. మరి అన్నకు అగేనెస్ట్గా ఏమేం చెయ్యబోతున్నదో మనం కూడా అరుచుకొని వద్దాం పాన్రి. జగనన్న ఈడిచిన బాణం కొన్నొద్దులు తెలంగాణ చుట్టూ తిరిగి మళ్ళా యూటర్న్ తీసుకొని ఏపీ దిక్కు ప్రయాణం చెయ్యబోతున్నది. మరి ఈ ప్రయాణంలో ఆ బాణం ఎంతమందికి గుచ్చుకుంటదో, లేకపోతే అవతలోళ్ళ ఆతారాలు చెయ్యబట్టి ఆ బాణమే టార్గెట్ ను చేరుకోలేక కింద పడతదో అని మస్తుగా గుసగుస పెట్టుకుంటున్నారు ఏపీ జనాలు. ఎందుకంటే షర్మిలక్క ఈ నెల 21 తారీఖు నాడు ఏపీ చెయ్యి పార్టీ పగ్గాలు చేతబట్టబోతున్నది. ఇక రేపు అంటే ఈ నెల 20 తారీఖు నాడు పట్నం నుంచి ప్రత్యేక గాలి మోటార్ల కడపకు పోతదట. ఇక ఆడికెళ్లి ఇడుపుల పాయకు పోయి నాయన సమాధి కాడ నివాళులర్పించి రాత్రి ఆన్నే ఉండి తెల్లారి విజయవాడకచ్చి చెయ్యి పార్టీ పగ్గాలు చేతబడతదట. ఇక అటెన్క జోరుగా ప్రచారాలు చేసుకుంటా సర్కారోళ్ల మీదకి ఇడిచేనీకి ఎన్ని బాణాలు తయారు పెట్టుకుందో గాని పులివెందుల నుంచి అన్న మీద షర్మిలక్కే పోటీ చేస్తది అని మొన్నటిదాకా ఒక వార్త చక్కర్లు కొట్టింది. లేదు వివేకానందరెడ్డి బిడ్డే సునీతారెడ్డి చెయ్యి పార్టీల చేరికై పులివెందుల నుంచి పోటీ చేస్తదని నిన్నట్సంది ఇంకో వార్త చక్కర్లు కొట్టింది. అయితే పులివెందుల నుంచి చిన్నమ్మ సౌభాగ్యమ్మను అన్నకు పోటీగా నిలబెట్టబోతున్నదట షర్మిలక్క అని తాజా వార్త చక్కర్లు కొడుతుంది. ఎందుకంటే పులివెందుల
పాతకాపు ఓట్లు ఎక్కువున్నాయట. ఆ ఓట్లన్నీ చెయ్యిపాటికి వడలనంటే గామె నిలబెడితేనే కరెక్ట్ అని కాంగ్రెస్ వాళ్ళు ఆలోచనలు చేస్తున్నారట. అట్లనే వివేకానందరెడ్డి హత్య సానుభూతి కూడా ఆయన భార్య సౌభాగ్యమ్మకు కలిసొస్తదని చెయ్యిపాటి పెద్దలు గీ ప్లాన్ వేసిండ్రట. ఇక కడప నుంచి షర్మిలక్క ఎంపీగా పోటీ చేయబోతున్నదట. దేనికోసమైతే కుటుంబంకు దూరమైన్నో అది ఖచ్చితంగా చేజిక్కించుకోవాలే అని పంతం వట్టి ఉన్నదట షర్మిలక్క. ఇక షర్మిలక్క చెయ్యిపాటి పగ్గాలు చేత పట్టినాక పంకపాటి నుంచి 25 మంది ఎమ్మెల్యేలు 3 ఎంపీలు కాంగ్రెస్ లకు రాబోతున్నారని గుసగుసలినబడుతున్నాయి. మరి తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలన మీద గట్టిగానే గరమైంది కదా షర్మిలక్క. చేతగాని ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం అని బగ్గనే డైలాగులు ఇడిచింది. తెలంగాణ అంతట తిరుక్కుంటా సర్కారును తిట్టుకుంటా దీక్షలు నిరసనలు బగ్గనే చేసింది. మరిప్పుడు జగనన్న పాలన మీద గట్లనే డైలాగులు ఇడుస్తదో, సర్కారోళ్లకు వ్యతిరేకంగా ధర్నాలు నిరసనలు చేస్తదో చూడాలే. చెయ్యిపాటితోని షర్మిలక్కకు ఎంత లాభమైతదో, షర్మిలక్కతోని ఏపీల చెయ్యిపాటి పతార ఎంత పెరుగుతదో చూడాలే. ఎలక్షన్ల నాటికి ఏమైతదో. మొత్తానికైతే ఈ తాప ఏపీ ఎలక్షన్లు వరల్డ్ కప్ క్రికెట్ కంటే రసవత్తరంగా ఉండబోతున్నాయి పోన్రి. దంద చేసేటోళ్ళు చాలా మంది గిరాకీ బగ్గ పెరగలని ఆఫర్లు పెడుతుంటారు. ఇక కస్టమర్లను అట్రాక్ట్ చేసేనికి పండుగల పేరు మీదనో లేకపోతే స్పెషల్ డిస్కౌంట్ల పేరు మీదనో బగ్గనే దందాలు కూడా నడిపిస్తుంటారు కదా. అగోగట్ల దంద చేసేటోళ్లకు ఒక అయ్యవారు పోయి పెద్ద షాకిచ్చిండట. మరిగా దుఃఖం సంగతేందో అయ్యోరిచ్చిన షాకేందో మనం కూడా చూద్దాం పాండ్రి. అగో చూసిండ్రు కదా, 2 చేతులతోని దండం పెట్టుకుంటా మొక్కుతున్నాడు కదా అయ్యవారు. ముంగటున్న చిల్లర పైసలన్నీ గీనె పట్టుకొచ్చినయే. పేరు మురళీధర్. చిత్తూరు జిల్లా పలమనేరు కాడున్న ఒక గుల్లె పంతులు కొలువు చేస్తాడట. గీనెకు ఎప్పటినుంచో ఒక కొత్త బండి కొనుక్కోవాలనని ఆశట. కాని చేసేదేమో గుల్లె అయ్యవారు కొలువాయే. ఇక వచ్చే జీతాలతోని సంసారం ఎల్లదీశుడే కట్టమైందట. కాని ఎట్లయినా కొత్త బండిని కొనుక్కోవాలననే కోరికైతే పట్టు వదలని విక్రమార్కుడు లెక్కనే గట్టిగా పట్టుకున్నాడట. ఇక గుల్లె ఎక్కువైన భక్తులు కొందరు అయ్యవార్లకు దక్షిణిత్తుంటారు కదా. ఇక అప్పటి సంది వాళ్ళిచ్చిన చిల్లర పైసలన్నీ జమ చేసిండట. ఇక బండికి కావాల్సినన్ని మొత్తం పైసలను సంచుల ముల్లెలు గట్టి పెట్టిండట. బండి కొననీకి షోరూమ్ కు పోయి పైసలను మొత్తం కట్టిండు. ఇక షోరూమ్ లనే కేక్ కటింగ్ చేసి బండికి పూజ చేపించుకొని మరీ ఇంటికి పట్టుకపోయిండు గాని గీన వేసిన పనికే ఆడున్నోళ్లు మొత్తం మస్తు పరేషాన్ అయిండ్రట. ఇక ఈ ముచ్చట గురించి దుఃఖన పైన ఏం చెప్తున్నాడో ఈనుండ్రి. బైడపల్లి దగ్గర నుంచి బైడపల్లి మండలం బైడపల్లి గ్రామం నుంచి ఒక పురోహితులు గారు వచ్చారు. అతను వెహికల్ చూపించమన్నారు. టీవీఎస్ జూపిటర్ 125cc చూపించాము. కాకపోతే అతను ఫస్ట్ క్యాష్కే కొంటామన్నారు. తర్వాత ₹1, ₹5, ₹10, ₹2 కాయిన్లో 3 మూటల నుంచి దాదాపుగా 4 మూటలు కుమ్మరించారు. మేము ఆశ్చర్యపోయాము. కాకపోతే అతను ఖచ్చితంగా గుళ్ళో పురోహితులు అతను చిల్లరే తీసుకొచ్చారు. క్యాష్ రూపంలో, చెక్కుల రూపంలో, డీడీల రూపంలో, ఫినాన్స్ రూపంలో కొనుగోలు చేసేవారు. కాకపోతే పురోహితులు చిల్లర తేవడంతో మేమంతా అవాక్ అయ్యాము. పురోహితం చేసి గుళ్ళో చిల్లర తీసుకొని ఆ చిల్లరతో బండి కొనుగోలు చేయడానికి వచ్చారు. కాకపోతే కొద్ది ఇబ్బందికరంగా ఉండింది. ఆ చిల్లర దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టింది. ఇన్నర్ కదా అన్న చెప్పిన ముచ్చట్ను. గిన్నొద్దులు ఎంతో మంది కస్టమర్లను చూసినాం గాని గిసుంటి కస్టమర్నైతే గింతవరకు చూడలేదు. ఏం చేస్తాం మరి. గుల్లె అయ్యవారు కొలువు చేసేవాటికే గాయన తెచ్చిన చిల్లరంతా తీసుకొని బండిని అప్పజెప్పాల్సి వచ్చిందని చెప్పుకొచ్చిండు. గిసుంటి కస్టమర్లు దినా మొగలు దలిగినా చిల్లర పైసలు లెక్క పెట్టుకోనీకి దుక్నపోలు ఇంకో 4 పెట్టుకోవాల్సి వస్తదని అంటున్నారు ఈ ముచ్చటెరకైనోళ్ళు. ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా. మరి పెద్ద మనిషి ఏమిగుర ముంగటేసుకున్నాడో ఇయ్యాల పిలుద్దాం. తాత ఏం చేస్తున్నావే? అరే మా వీరో పిల్లగాడు ఏమన్నారా? అసలు మా వీరో పిల్లగాడిని చూస్తే అసలు ఓర్తనే లేడేంద్రా. ఇంకో పారి కొడుక మా వీరో పిల్లగాని మీ వీరో సార్ ఏమన్నా అన్నాడు అనుకో, మర్యాద ఉండదు చెప్తాను. మరి మర్యాద ఉండకుంటే ముసలోడా. అగో ఏదో పంచాదే మోపి చేస్తున్నాడు కదా మా ముసలోడు. ఓ తాత ఏంటిదే ఆ లొల్లి? దేని గురించి? అరే వీళ్ళ వీరో సార్ది ఏం పద్ధతి అన్నట్టు పిల్ల. మా వీరో పిల్లగాని చూస్తే అసలు ఓర్తనే లేడంచను. పంచ పెట్టుకొని కంచె నుంచి ఎల్లదీస్తాడు. ఇంతకు మీ హీరో ఎవలు? ఆ అన్న హీరో ఎవలు? కంట్ల పెట్టుకొని పండ్ల నుంచి తీసేది ఎవళ్ళు?
జర ముచ్చటేందో అర్థమయ్యేటట్టు చెప్పే నీకు పుణ్యం ఉంటుంది. అరే మా వీరు అంటే చిన్న ఎన్టీఆర్ సార్ పిల్ల. ఆయన వాళ్ళ తాత పెద్ద ఎన్టీఆర్ సార్ అంశతోటి పుట్టిండు అని మేము ఆయనను మంచిగా అభిమానిస్తాను, ఎంతో ప్రేమగా చూసుకుంటాను. చిన్న ఎన్టీఆర్ ముఖంలోనే మా పెద్ద ఎన్టీఆర్ సార్ ముఖాన్ని చూసుకొని తరించుతాను. అసలు మా చిన్న ఎన్టీఆర్ సార్ను ఎవరైనా మాట అంటే మేము ఊకుంటామా? ఆయనను వీళ్ళు మాట అంటాళ్ళు. అసలు మర్యాద ఉండదు మధ్య. పాయరం ఉంటే ఉండనివి గాని ఇంతకు మీ హీరో సారును ఓర్తలేనిది ఎవరు గది చెప్పు ముందు. వీళ్ళ వీరో మా పెద్ద ఎన్టీఆర్ సార్ చిన్న కొడుకు, మా చిన్న ఎన్టీఆర్ సార్ వాళ్ళ చిన్న ఆయన బాలకృష్ణ సారు. ఆగో, ఆయన ఏమన్నాడు మీ చిన్న ఎన్టీఆర్ సారును? వాళ్ళు మంచిగానే కలిసి ఉంటారుగా. అదే ఏం కలిసి ఉండు, మంది అందరు ఉండగా మంచిగా కలిసి మెలిసి ఉన్నట్టు తెల్లగా పుల్లగా కానొత్తాడు. కానీ మంది ఎవరు లేనప్పుడే అసలు ముచ్చటేందో ఎరకైతాడు. ఇంతకు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో, ఎందుకు మాట్లాడుతున్నావో నాకైతే ఒక్క ముక్క అర్థమైతలేదే. నీకు ఎన్నడు ఏ ముచ్చట చక్కగా అర్థమైందే? అంత రాసిచ్చిన వార్తలు చదివిడేనే మన వ్యవహారం అంతా. ఓ ఎడిటర్ పిల్లగా, నిన్న బాలయ్య సారు ఏం మాట్లాడిండు, ఏం తీసేయమన్నాడో ఈ కాకి సొమ్మలు దానికి ఒక పారి చూపి తెలుస్తుంది. ఇప్పుడే దీన్ చేయి, ఇప్పుడే దీన్ చేయి. చూసినా ఓ మాసిన ముఖంతా బాలయ్య సారు మా చిన్న ఎన్టీఆర్ సార్ ప్రెస్ కీలను ఎట్లా తీసేయని అంటాడు. ఎందుకు వీళ్ళకి ఇంత ఖచ్చిక? మొన్నటికి మొన్న చంద్రాల సార్ జైలుకు పోయినప్పుడు కూడా మా చిన్న ఎన్టీఆర్ సారు ఏం మాట్లాడలేదని కంచె పెట్టుకున్నారు. ఎందుకు వీళ్ళిట్లా మా చిన్న ఎన్టీఆర్ సార్ ఎంబడి పడతాను చెప్పు. అసలు పోయిండు కదా పోతాడు కాబట్టి ఏ బాలయ్య బాబు సారు అట్లా కావాలనే తీసేయమనలేదటనే. వర్ధంతి రోజున స్వాగతం సుస్వాగతం అని ఉండు ఏంది అని ఆ ఫ్లెక్సీలను తీసేయుర్రి అన్నాడట. గంతే. అంత ఉత్తి ముచ్చట. మా చిన్న ఎన్టీఆర్ సార్ ఫాన్స్ అందరూ గరం అయ్యేటాలకు అట్లా కవరింగ్లు చేస్తాడట. ఎరికేనా? ఏమోనే, వాళ్ళ నడుమిట్లా ఏం నడుస్తున్నదో ఏమో తెలియదు కానీ చిన్న ఎన్టీఆర్ సార్ వెనకమర్ర ఉండే పెద్ద పెద్దోళ్ళంతా పంక పార్టీలనే ఉన్నారు. ఇప్పటికీ కొంతమంది ఇంకా వైసీపీలో జాయిన్ అయితేనే ఉన్నారట. కారా మరి ఏ ముచ్చట్నైనా రాజకీయం చేసేటోళ్ళు మన సైకిల్ పార్టీలో ఉన్నాక మనోళ్ళు అందరు పోయి మంచితోటి కలవకపోతే ఇంకేం చేస్తారు? చంద్రాల సార్ అయినా ఇటు బాలయ్య సార్ అయినా అయిన వాళ్ళందరినీ కలుపుకొని పోతే మంచిగా సైకిల్ పార్టీ బాగుపడుతుంది. వచ్చే రాజకీయాల నాటికి గెలిచి సీట్లో కూర్చునే అవకాశం ఉంటుంది. కానీ గిసంచి లేని చేష్టలు చేస్తే ఏందన్నట్టు మన వాళ్ళందరూ ఎత్తుంటారు ఆ పార్టీలో. అవును, నువ్వన్నది కూడా కరెక్టే. బాలయ్య బాబు ఫ్యాన్స్ అయినా ఎన్టీఆర్ సార్ ఫ్యాన్స్ అయినా ఎక్కువ సైకిల్ పార్టీల్లో ఉన్నోళ్ళే ఉంటారు. ఇక వీళ్ళ నడమ గిసుంటి పంచాదులు ఉన్నాయని తెలిస్తే కార్యకర్తల నడమ కూడా సీరికలు రావా అత్తయ్య? అట్లయితే చేసేదేముంటది? ఇక ఎత్తలైనా చేసి మా చిన్న ఎన్టీఆర్ సారును వాళ్ళ అన్న కళ్యాణ్ బాబు సారు ఇద్దరు కలిసి కొత్త పార్టీ పెడతారు. అప్పుడు తెలుస్తుంది మా బలం ఏందో వాళ్ళ బలం ఏందో. ఏ ఎన్టీఆర్ సార్కు రాజకీయం అంటే ఇష్టం లేదనే దూరం ఉండబట్టే మళ్ళా ఇద్దరు అన్నదమ్ములు కలిసి కొత్త పార్టీ పెట్టుడేందే? అరేని మనం ఒకటి తలితే దైవం ఒకటి తలుతుందట. ఎరికేనా నీకు? మీరు రాజకీయాలకు రావాలి సారు, మీ సేవలు మాకు కావాలి సారు అని ప్రజలందరూ కలిసి మా చిన్న ఎన్టీఆర్ సార్ను కోరుకుంటే ఏం చేస్తాడు చెప్పు? ఖచ్చితంగా రాజకీయాలకు వస్తాడు. రాజకీయాలకు రానువ్వచ్చు, కొత్త పార్టీని పెట్టనువ్వచ్చు, ఆయన ముఖ్యమంత్రిగా గెలిచి ప్రజలకు సేవ చేయనువ్వచ్చు. ఏమో కిస్మత్ ఎట్టున్నదో. అవునవును, నువ్వనేది కూడా కరెక్టేనే తాత. ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఎవరికెరక? రజనీకాంత్ సార్ని చూడరాదు, రాజకీయాల కత్తున్నా కొత్త పార్టీ పెడుతున్నా అని ప్రకటించిండు. ఈ పెంట నీకెందుకు సారు అని మళ్ళెవరు చెప్పిందో గాని వెనకకు తీసుకున్నాడు. ఆ సారుకు అట్లా జరిగేది ఉన్నది కావచ్చు. ఎవ్వరు ఎట్లా అనుకున్నా, ఎవ్వరు ఎన్ని చేసినా మా చిన్న ఎన్టీఆర్ సారు రాజకీయాలలో కత్తడు. తెలుగు రాష్ట్ర పార్టీ అనేది కొత్త పార్టీ పెడతాడు. చూడు, మా పెద్ద ఎన్టీఆర్ సార్ను అభిమానించే మేమందరం కూడా మా చిన్న ఎన్టీఆర్ సార్ పెట్టిన పార్టీలో షరీక్ అవుతాం. ఆయన వెనకాలనే మేము నడిచి ఆయనను మేము గెలిపించుకుంటాం, ముఖ్యమంత్రి చేసుకుంటాం. ఆహా, నీ అవ్వ పార్టీకి పేరు కూడా నువ్వే ఖరారు చేసినవా ముసలోడా? సరే జూనియర్ ఎన్టీఆర్ సార్ కొత్త పార్టీ పెడితే ఎవలద్దంటారు. మీరు ఆ పార్టీలో చేరుతాం అంటే ఆగబట్టేటోళ్ళు ఎవరున్నారు కానీ ఇక నువ్వైతే ఇంటికో తీగ మీద బట్టలు ఎందేసిందట ముసల్ది, అవి దీపో. తెలుగు రాష్ట్ర పార్టీకే జిందాబాద్. మా చిన్న ఎన్టీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలే, వర్ధిల్లాలే, వర్ధిల్లాలే. మా చిన్న ఎన్టీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలే.
చూసినారులా నిన్న ఎన్టీఆర్ ఘాట్ కాడ బాలయ్య సారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేయమన్న ముచ్చట మీద ఇప్పటికీ రచ్చ బగ్గనే జరుగుతున్నది. జూనియర్ ఎన్టీఆర్ ను దూరం పెడితే రాబోయే ఎలక్షన్ల టీడీపీకి పెద్ద దెబ్బే అని కూడా అంటున్నారు చాలా మంది. చూడాలి మరి నందమూరి కుటుంబ పంచాది ఇంకెంత దాకా పోతుందో, ఈల పంచాదుల ప్రభావం రాబోయే ఎలక్షన్ల మీద ఎంతుంటదో మరి. ఇక ప్రతిరోజు లెక్కనే ఇవాళ కూడా మీకోసం కొన్ని లిలిపుట్ వార్తలు పట్టుకొచ్చేసిన, మరి అవి కూడా చూశారు. ఇక ఈ నెల 22 తేదీన అయోధ్యల కొలువు తీరనున్న రాముల వారికి చాలా మంది భక్తులు ఆళ్లకు దోషినట్టుగా కానుకలు పంపిస్తున్నారు కదా. ఇగో సిరిసిల్లలున్న హరిప్రసాద్ అనే గీన కూడా కానుక పంపియనికి ఒక బంగారు చీరను నేసిండు. అగో చూసిండ్రా చీర ఎట్లా దగదగ మెరుస్తున్నదో. 8 గ్రాముల బంగారం, 20 గ్రాముల ఎండి పట్టుతోని మొత్తం 20 రోజులు కష్టపడి చెయ్యితోనే నేసిండట గీ చీరను. ఇక రామాయణం చరిత్ర అంతా గీ చీర మీదనే కానొచ్చేటట్టు మంచి మంచి బొమ్మలను సుతం తయారు చేసిండు. ఇక ఈ చీరను చూడనికి పోయిన కామన్ పబ్లిక్ తోని పాటు లీడర్లు సుతం మస్తు సంబరం ఎల్లబోసిండ్రు. ఇక ఈ నెల 26 తారీఖు నాడు గీ చీరను పట్టుకపోయి ప్రధాని మోదీ సారుకు అప్పచెప్తాడట. ఇక వీడియో వైరల్ అయ్యే వరకు చీరను నేసిన గీ అన్నను తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. దేవుడి మీద పాయరంతోని చెయ్యితోనే సొంతంగా చీరను నేసిండంటే గిన చాలా గ్రేటే కదా. ఇక ముచ్చట ఇట్లుంటే రామ మందిర దర్శనానికి పోయే పబ్లిక్ కోసం ఒక స్పెషల్ గా సౌలత్ కూడా చేసిండ్రు సర్కారోళ్ళు. గుడిల ఫోటోలకు పర్మిషన్ ఉండదని ఆడున్న ఒక చౌరస్తల అయోధ్య గుడి నమూనాను తయారు చేసిండ్రు. ఇక భక్తులందరూ దర్శనానికి పోయొచ్చినాక గిడ సెల్ఫీలు తీసుకోవచ్చని చెప్పుకొచ్చిండ్రు. ఇక ఇప్పటికే ఆడికి పోయిన పబ్లిక్ అందరూ ఫోటోలు సెల్ఫీలకు మస్తు లైన్లు కట్టిండ్రట. చూసిండ్రు కదా పబ్లిక్. గుడికి పోయి రాములోరిని దర్శనం చేసుకున్నాక గిడ ఊసోని మీకు ఇట్టం వచ్చినన్ని ఫోటోలు తీసుకోండ్రి ఏమంటున్నాం. ఇగో చూసిండ్రా మాజీ మంత్రి మల్లారెడ్డి సారు ఎట్లా బైక్ రైడింగ్ చేస్తున్నాడో. మొత్తం దుబాయ్ షేక్ లెక్క గెటప్ వేసి మరి బండిని ఇసుకల రయ్యమని నడుపుతున్నాడు కదా. మరి సారు మంత్రి కొలువు పోయినాక రాజకీయాలగిన ఇడిచిపెట్టి బైక్ రేసింగ్ల మీద పడ్డాడా ఏంది? అసలుకే సారు చేయని దందాలు లేవు. ఇక ఇప్పుడు గిట్లా కొత్త రకం ఏమన్నా షురువు చేసిండా ఏందని అనబోతున్నారా? అసొంటిదేం లేదు గాని జస్ట్ ఎంజాయ్ చేయనికి గిట్లా బైక్ల మీద రైడింగ్ చేసిండు. బయటి దేశం టూర్కు పోయిన మల్లారెడ్డి సారు ఇక ఇప్పుడు దుబాయ్లో ఉన్నాడట. ఆడున్న టూరిస్ట్ ప్లేస్లన్నీ చూసుకుంటా ఎడారిలకు పోయి గిట్లా బైక్ రైడింగ్ చేసిండన్నట్టు. మొన్న గీనడమనే గోవాల సుతం గిట్లనే మస్తుగా ఎంజాయ్ చేసిండు మల్లారెడ్డి సారు. ఇక సారుకు మొత్తానికి మంత్రి కొలువు పోయినాక ఫుల్ టైం దొరికినట్టున్నది. గందుకే టూర్లకు పోకుండా మస్తు ఎంజాయ్ చేస్తున్నాడని అనుకుంటున్నారట గీ ముచ్చటెరకైనోళ్ళు. मन को इतना संतोष होता है. ఇగో చూసిండ్రా పాపం ప్రధాని మోదీ సార్ ఎంతగానం బాధపడుతున్నాడో. చిన్నప్పుడు మాకు ఇసొంటి ఇల్లు సౌలత్ చక్కగా లేక మస్తు తిప్పలు పడ్డామని చెప్పుకుంటా కండ్లెంబటే నీళ్లు తీసుకున్నాడు. మహారాష్ట్ర షోలాపూర్ లో జరిగింది ఇది. పిఎం ఆవాస్ యోజన పథకం పేరు మీద ఇక ఇలా ఆడున్న పేదోళ్లకు ఇండ్లను పంపిణీ చేసిండ్రు కేంద్ర సర్కారోళ్ళు. ఇక ఇదే ముచ్చట మీద మోదీ సార్ సభల మా కాలంలా ఇండ్లు లేకపోయి మస్తు తిప్పల పడేదని పాత రోజుల్ని యాదికి వేసుకొని బాధపడ్డాడు. కానీ ఇక ఇప్పుడు పేద పబ్లిక్ కు గసొంటి తిప్పలే లేవు. ఆవాస్ యోజన పథకం పేరు మీద దేశంలో ఉన్న పబ్లిక్ అందరికి ఇండ్లనిస్తున్నామని చెప్పుకొచ్చిండు. పేదోళ్ళ కట్టం విలువ చిన్నప్పుడే తెలుసుకున్నారు గనుక ఇప్పుడు వాళ్లకు మంచి సౌలతులతోని పాలన చేస్తున్నారని తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు కొందరు గి వీడియో చూసినోళ్ళు. ఇక తెచ్చిన వార్తలు అయితే అన్ని చెప్పేసిన. ఎట్లున్నాయి ఇయాల్టి ముచ్చట్లు మస్తున్నాయిలే. ఇక ఇవ్వులా ఇయాల్టి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల్లా మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేస్తారంటే చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. నమస్తే.